బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కడప జిల్లా కాజీపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని కీర్తనను గొంతు కోసిన కసాయి పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. పారిపోవడానికి ప్రయత్నం చేసిన అదే మండలం ఆంజనేయ కొటాలకు చెందిన ఆవుల వెంకటేష్ పై పోలీసులు కాల్పులు జరిపారు. కాలికి బుల్లెట్ తగలడంతో ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా కేటీవీ ప్రతినిధి సుధారాణి అందిస్తారు. మేఘన, కడప జిల్లా కాజీపేటలో బాలిక హత్య కేసులో నిందితుడు వెంకటేష్పై పోలీసులు కాల్పులు అనేది జరిపారు. పోలీసులు అదుపులో ఉన్న అతడు తరలింపు సమయంలో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఇద్దరు కానిస్టేబుళ్లపై కూడా దాడి చేసి పారిపోవడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే అతడు ఎదురు తిరగడంతో కాళ్ళపై కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వెంకటేష్ను కడప రిమ్స్కు తరలించి అతడికి చికిత్స అయితే అందిస్తున్నారు. ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసి పెళ్లి నిరాకరించడంతో బాలికను గొంతు కోసి అతి కిరాతకంగా హత్య చేసినట్లయితే తెలుస్తోంది. మరణానికి ముందు బాలిక నిందితుల పేర్లను వెల్లడించినట్లు కుటుంబ సభ్యులైతే తెలియజేస్తున్నారు. మైనర్ బాలికను హత్య చేయడం, పోలీసులపై ఎదురు తిరిగి వారిపై దాడికి ప్రయత్నించిన వెంకటేష్ పై కడప జిల్లా వ్యాప్తంగా తీవ్ర నిరసనలైతే వ్యక్తమవుతున్నాయి. వెంకటేష్ ని ఎన్కౌంటర్ చేయాలని బాలిక గ్రామస్తులు, బంధుమిత్రులతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా డిమాండ్ అనేది వినిపిస్తోంది. మేఘన.